హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో టేస్టీగా అలానే జ్యూసీగా ఉండే మిల్క్ కేక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా డెజర్ట్ ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగాను ఉంటాయి. అలానే మైదా పంచదార లేకుండా తయారు చేసుకుంటాం కాబట్టి హెల్తీ కూడా. సో లేట్ చేయకుండా హెల్తీగా అండ్ జ్యూసీగా తయారు చేసుకునే ఈ మిల్క్ కేక్ రెసిపీ కోసం ఫస్ట్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. పాకం కోసం ఒక కడాయిలో 1.5 కప్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే బ్రౌన్ షుగర్ ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1.5 కప్ వరకు నీళ్ళని కూడా వేసుకోవాలి. బెల్లం అలానే నీళ్లు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. నెక్స్ట్ అలానే 4 నుంచి 5 వరకు యాలకులను కూడా వేసుకోవాలి. యాలకులను వేసుకునేటప్పుడు దంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. గులాబ్ జామున్ పాకం ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అలానే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో వేడి మీద చూడడానికి ఇలా అనిపించినా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు పాకాన్ని ఇలా టచ్ చేసినప్పుడు లైట్ గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. సో పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే మైదాని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఉప్పును కూడా వేసుకుని, ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 పించ్ మాత్రమే ఉప్పుని వేసుకోవాలి. స్వీట్స్ రెసిపీస్ లో ఉప్పు వేసుకున్నట్లయితే స్వీట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఉప్పు వేసి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో మిల్క్ పౌడర్ ని 1 కప్ వరకు వేసుకోవాలి. గోధుమ పిండి అలానే మిల్క్ పౌడర్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత స్పూన్ తో బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. నెయ్యి బాగా పిండిలో కలిసిన తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. ఈ టైంలో మీకు పిండి ఏమైనా పొడి పొడిలాడుతూ ఉంటే ఇంకాస్త నెయ్యిని వేసుకుని పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు ఫ్రెష్ గా ఉన్నది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే ఎగ్ ని కూడా వేసుకోవచ్చు. పెరుగు బదులు ఈ రెసిపీలో ఎగ్ ని కూడా వేసుకుంటారు. ఎగ్ వేసుకునేటట్లయితే 1 వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, పెరుగు బదులు ఎగ్ వేసుకున్నట్లయితే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోని బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి. ఇక్కడ బేకింగ్ పౌడర్ ని ఫస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకా 1 or 2 పించెస్ వరకు బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను బేకింగ్ సోడా అంటే వంట సోడా వేయలేదండి, బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. కేక్స్ లో వేసుకుంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అని ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి తీసుకోవాలి. పెరుగు మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇంత స్మూత్ గా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా సరిపోతాయండి. నెక్స్ట్ ఈ పిండిని చపాతీ పిండి కలుపుకునేటట్టు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పిండి మీకు చూస్తే తెలుస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాల్సి ఉంటుంది. పిండి గట్టిగా ఉన్నట్లయితే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిండి ఎక్కువగా క్రాక్స్ అనేవి వస్తున్నాయి అంటే నీళ్లు కొద్దిగా చిలకరించుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేకుండానే వెంటనే చపాతీలా ఒత్తుకోవాలి. 1/2 ఇంచ్ మందంలో ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా చపాతీ కర్రతో ఒత్తుకున్న తర్వాత స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా స్క్వేర్ గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెక్టాంగిల్ షేప్ లో ఉంటే చూడడానికి కూడా బాగుంటాయి. ఇక్కడ నేను గోధుమ పిండితో తయారు చేస్తున్నాను కాబట్టి ఈ మందంలో తయారు చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు మైదాతో ఈ రెసిపీని తయారు చేసుకునేటట్టయితే ఇంకాస్త మందంగా ఒత్తుకోవచ్చు. మిగిలిన ఎక్సెస్ పిండిని కూడా చపాతీలా ఒత్తుకుని ఇలా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీడియం హీట్ ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నట్లయితే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, అలానే లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇవి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నా సరే ఆయిల్ ని పీల్చుకోవు. వీటిని ఇలా డార్క్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. ఇవి ఫ్రై అవడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. లో ఫ్లేమ్ లో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు ఫ్రై అయ్యి చాలా జ్యూసీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు పాకం బాగా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. పాకం చల్లారిపోయినట్లయితే మళ్ళీ వేడి చేసుకుని వేసుకోవాలి. ఇవి ఇలా పాకంలో వేసుకున్న తర్వాత కనీసం 2 గంటల సేపు అలా వదిలేసేయండి. ఒకవేళ పాకం చల్లారి
చల్లారిపోయి ఇవి పాకాన్ని సరిగ్గా పీల్చినట్లయితే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించినట్లయితే ఇవి ఈజీగా పాకాన్ని పీల్చుకుంటాయి. నెక్స్ట్ మీకు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదండి, ఇలా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో మిల్క్ కేక్ రెసిపీని టేస్టీగా, హెల్దీగా, అలానే జ్యూసీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. డిజర్ట్స్ ఏమైనా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఈ మిల్క్ కేక్ ని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగాను ఉంటాయి, అలానే హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.